ఆచి చికెన్ మసాలా. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. గత వారం 10 రోజులుగా పవన్ కళ్యాణ్ మీద స్టాండప్ కామెడీ పేరుతో అనుదీప్ కటికల అనే వ్యక్తి చేసిన కామెడీ చూసారంతా. ఈ మధ్య నిహారిక కూడా లేదా ప్రతిసారి ఫోన్ చేసి కళ్యాణ్ బాబు నెంబరు సాగుకొట్టిందండి. పనోడీస్ కన్ఫ్యూజ్ సార్ అంటే కూతురు కదా ఫ్యాన్స్ ల్యాబ్ బిహేవ్ చేస్తుంది అంటే ఏం జరుగుతుంది ఇక్కడ. నాకు బాబు సెడ్ ఏం లేదు, ఫస్ట్ టైం డివోర్స్ అయింది కదా, ఆ డివోర్స్ పేపర్ మీద సైన్ ఎటు పెట్టాలో అర్థం కావట్లేదంట. వాళ్ళ బాబాకి అలవాటు ఉంది కదా. మై జోక్ ఇస్, నేను కానీ నిహారిక సిచ్యువేషన్లో ఉంటే నేను కూడా కళ్యాణ్ బాబుకే ఫోన్ చేస్తా. ఆ తర్వాత పోలీస్ యాక్షన్ చూశారు. పోలీస్ యాక్షన్ కంటే ముందు ఫ్యాన్స్ యాక్షన్ చూశారు. ఆ తర్వాత సారీ చెప్పాడు. కట్ చేస్తే నిన్న ప్రయాగ్రాజ్లో అనుదీప్ కటికల్ని అరెస్ట్ చేశారు. లేటెస్ట్గా మళ్ళీ రఫీక్ అనే వ్యక్తి తెర మీదకి వచ్చాడు. రఫీక్ అనే వ్యక్తి కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల మీద కామెంట్ చేస్తూ వచ్చాడు. పవన్ కళ్యాణ్ వైజాగ్ మాత్రమే తిరస్కరించలేదు పవన్ కళ్యాణ్ని, ఆయన ముగ్గురు భార్యలు కూడా తిరస్కరించారనేది రఫీక్ చేస్తున్న కామెంట్. Sorry? Vizag people not only rejected Pawan, even his 3 wives also rejected him, dude. That is the reason he is like that now. వీళ్ళు అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు? అనుదీప్ కటికల్ అనే వ్యక్తి కేవలం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయలేదు, బాలయ్యని కూడా టార్గెట్ చేశాడు, బాలయ్య ఫ్యామిలీని టార్గెట్ చేశాడు. వీళ్ళ వెనక ఇంకెవరైనా ఉన్నారా, లేకపోతే అసలు కామెడీ అంటే ఇది అని వీళ్ళు ఎందుకు అనుకుని ఇలా చేస్తున్నారు? అడస్మిల్లి శ్రీనివాసరావు గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు, కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ ఉన్నారు. నమస్కారం అడస్మిల్లి గారు. నమస్కారం అండి. వీటిని ఎట్లా చూడాలి? వీళ్ళు అంటే బరితెగింపు అనేది అర్థమవుతుంది, అంతకు మించి ఇంకేమన్నా ఉందా? అలా కాదండి. ఇప్పుడు స్టాండప్ కామెడీ పేరుతోటి వీళ్ళు వికృత చేష్టలు, వికృత పోగడలకే పోతూ ఉన్నారు వీళ్ళు. అసలు హాస్య భాషణం, నలుగురిని సంతోషపరచడం, నవ్వించడం, విట్టిగా సెన్స్ ఆఫ్ హ్యూమర్తో కొన్ని మాటలు మాట్లాడి సభికులందరినీ ఆహ్లాదపరచడం అనేటువంటి దాని కాన్సెప్ట్. దానికి వ్యక్తుల్ని వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి, వైవాహిక జీవితాల్లోకి చొరబడి వాళ్ళని వెక్కిరిస్తా, వాళ్ళని బాడీ షేమింగ్ చేస్తా, హాస్యాన్ని పంచడం అనేటువంటిది చాలా వికృత చేష్ట, మానసిక రుగ్మత అండి. అది ఎలా చూడాలన్నారు కదా, మానసిక రుగ్మత. అసలు వైద్యం అవసరమయ్యేది వాళ్ళకే. ఏం వైద్యం? ఎలాంటి మానసిక వైద్యం అవసరం అవుద్ది వాళ్ళకి. కౌన్సిలింగ్ కూడా ఇప్పించాలి వాళ్ళకి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు బరితెగింపు అన్నారు అంటే నిజంగానే బరితెగింపు అండి అది. మరి అంతే కదా. అక్కడ వాళ్ళు అలాంటి జోకులు వేస్తే నవ్వి వాళ్ళు కూడా రోగం అంటించినట్టు వాళ్ళు. దాన్ని అక్కడే ఖండించాలి వాళ్ళు. నేనైతే ఖచ్చితంగా చెప్తాను. నేను అక్కడ ఎవరిని అన్నా, ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అంటే కూడా వ్యక్తిగత వైవాహిక జీవితంలో అడుగు పెట్టకూడదండి ఎవడం. ఈ రఫీక్ అనే వ్యక్తి ఎక్కడ మాట్లాడాడో తెలియదు కానీ ఈ అనుదీప్ కటికల్ అనే వ్యక్తి హైదరాబాద్లోనే ఏదో క్లబ్లో ఇది మాట్లాడాడు. ఈ స్టాండప్ కామెడీ చేసే క్లబ్లు ఉంటాయి, రెగ్యులర్గా జరుగుతూ ఉంటాయండి అక్కడ. దానికి మెంబర్స్ మరి ఏటో సిస్టమ్ అది అలా వస్తూ ఉంటారు, వాళ్ళు చేస్తూ ఉంటారు, ఒక ఈవెంట్ కింద ప్లాన్ చేస్తూ ఉంటారు దాన్ని ఇప్పటి నుంచో ఉంది ఇది. మీకు శతసహస్ర అవధానం, అష్టావధానం, శతావధానాల్లో ఉండేది ఇదే. అందులో చాలా చలోక్తులు, అది కూడా సమయస్ఫూర్తి, సందర్భ స్ఫూర్తితోటి సభికుల్ని అలరిస్తారు. దానికి వికృత పోకడ అంటే ప్రకృతి వికృతి అని రెండు ఉంటాయి కదా. ప్రతి తెలుగు పదానికి ప్రకృతి వికృతి అని. అలాగా ఇది వికృత రూపం అన్నమాట. దానికి ఆ చలోక్తులకి వికృత రూపం ఈ స్టాండప్ కామెడీ. వెర్రి తలలు వేసిందంటారు కదా. ఒక చెట్టుకి మామూలుగా కొమ్మలు ఉండాలి, ఆ కొమ్మలు ఆరోగ్యకరమైన కొమ్మలు. కొన్ని వెర్రి తలలు వేస్తాయి కొమ్మలు, పిచ్చిగా మొలుస్తాయి, దాన్ని కట్ చేస్తారు. అప్పుడే చెట్టు నిదానంగా పెరుగుద్ది. ఇలాంటి వెర్రి తలలు వేసినప్పుడు దాన్ని కట్ చేయాలి పిలకలు. ఆ పిలకలు కట్ చేస్తే దారిలోకి వస్తాయి. ఇప్పుడు అదే అనుదీప్ కటికలకి జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు మాట్లాడాల్సింది మాట్లాడేస్తున్నారు. అక్కడ ఆ స్టాండప్ కామెడీ పేరుతోటి బురద చల్లుతున్నారు, వికృత హాస్యం పండిస్తున్నారు. అది అయిపోయిన తర్వాత సారీ చెప్తున్నారు సింపుల్గా. అంటే ఏమన్నా టార్గెటెడ్గా అనుకుంటారా? డెఫినెట్గా అప్పటికప్పుడు యాదృచ్ఛికంగా వచ్చేస్తున్నారు. వాడు మనసులో ఆ వ్యక్తుల పట్ల హేట్రెడ్ ఉంటుందండి.
ఓకే. ఇప్పుడు ఆ వ్యక్తికి హాస్యం పండించే ఒక సహజంగా లక్షణం ఉండొచ్చు. అతనికి పవన్ కళ్యాణ్ మీద, బాలకృష్ణ గారి మీద, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ మీద, కొంత మెగా ఫ్యామిలీ మీద, లేకపోతే వాళ్ళ మీద ఒక హేట్రెడ్ ఉండొచ్చు. తెలుగుదేశం పార్టీ మీద, లేకపోతే ఒక క్యాస్ట్ మీద, ఇలాగ వాళ్ళకు హేట్రెడ్ ఉండొచ్చు. ఆ హేట్రెడ్ని ఈ ముసుగులో ఆ హేట్రెడ్, ఆ విద్వేషాన్ని వెళ్ళగొక్కుతూ ఉంటారు. ఇప్పుడు వైజాగ్ సంబంధించి కానీ, పవన్ కళ్యాణ్ 3 పెళ్ళిళ్ళ గురించి కానీ అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు. లేకపోతే పోసాని కృష్ణమురళి మాట్లాడు, పబ్లిక్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడి, అయినా పాపం పవన్ కళ్యాణ్ గారు ఒక్కరైనా స్పందించాడా? వీళ్ళకి బుద్ధి ఉండాలి కదండి, వీళ్ళు ఎవరికన్నా మాట్లాడటానికి. ఇప్పుడు ఆయన వీళ్ళు ఒకటంటే ఆయన 100 ఆయన కూడా రియాక్ట్ అయ్యి వీళ్ళతో పాటు సరిసమానంగా మాట్లాడితే సర్లే వాళ్ళు కొట్టు చచ్చారనొచ్చు. ఆయన చాలా హుందాగా ఆయన ఏం మాట్లాడలా. ఇక్కడ సమస్య ఎక్కడవుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటే ఆయన అభిమానించే వాళ్ళు ఎందుకు ఊరుకుంటారు? అంతే కదా. ఊరుకోమని మనం చెప్పగలమా? అదే వాళ్ళు ఎవరినన్నా ఇలా మాట్లాడిన వాళ్ళని ఏదన్నా కొంచెం వాళ్ళు తీవ్రంగా స్పందిస్తే కుర్రాళ్ళు కదా. తాడి చెట్ల ఎదిగిన వాళ్ళు ఎలా మాట్లాడుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి లాంటి 50 ఏళ్ళు వచ్చినట్టు కూడా 3 పెళ్ళిళ్ళు, కార్లు టైర్లు మార్చినట్టు మారుతారు, ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఉన్న కుర్రోళ్ళు ఎలా రియాక్ట్ అవుతారండి? దాన్ని తప్పుపడతారు కదా వీళ్ళు. మరి ఇంతంత వయసు వచ్చి ఏదో మంచి ఉద్యోగం చేసుకుంటా, సాఫ్ట్వేర్లోనూ దేంట్లోనూ కొంచెం గౌరవప్రదంగా బతుకుతా, 4-5 అంకెల జీతాలతోటి బతుకుతా, ఈ టైపు హేట్రెడ్ ఎందుకు మీరు వెదజల్లుతూ ఉన్నారు వీళ్ళందరి మీద? మీకు గుర్తుండే ఉంటుంది, ఆ మధ్యకాలంలో సర్దార్జీ మీద జోకులు ఎక్కువ వచ్చాయి, టెక్స్ట్ రూపంలో వచ్చాయి. ఆ తర్వాత వాళ్ళు కూడా వ్యతిరేకించారు. వ్యతిరేకిస్తే ఆగిపోయినాయి పూర్తిగా. మీకు అది తప్పది. ఒక సామాజిక వర్గాన్ని కానీ, ఒక మతాన్ని కానీ, ఒక వర్గాన్ని కానీ, ఒక రాష్ట్రాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక భాషను కానీ ఆ రకంగా మీరు ఎగతాళి చేయడం అంటే ఇది ఎంత అవమానకరం అండి మనకి, మన భారతదేశంలో. భిన్నత్వం, ఏకత్వం. ఇందులో ఏమన్నా పొలిటికల్ యాంగిల్ ఉండి ఉండవచ్చు అని అనుమానించవచ్చా? డెఫినెట్గా పొలిటికల్ యాంగిల్ ఎవడో ఒకటి పురమాయించి ఉంటాడని అనుకుంటలేదు, కానీ వాళ్ళకే ఉంటుంది. వాళ్ళకి వ్యక్తిగతంగా వాళ్ళ అభిమానాలు, వ్యక్తిగత అభిమానాలు. దాన్ని ఆదిలోనే తుంచేయాలండి. కఠినాతి కఠినంగా చర్యలు ఉండాలి. అంటే నోటీస్ ఇచ్చి కోర్టుకి హ్యాండ్ ఓవర్ చేసి న్యాయస్థానాలు ఏమవుతుంది దానికే పట్టుకొచ్చారో మీరు వదిలేయండి అంటాం ఒకసారి, ఇంకోసారి ఏమో మీరు ఎలా వదిలేస్తుంటే సమాజం ఏమైపోద్దని పోలీసు వాళ్ళకి అక్షంతలు వేసి అలా కాకుండా ఆ టెక్స్ట్ కాంటెక్స్ట్ అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు ఆ సందర్భాన్ని న్యాయమూర్తులు కూడా చూసి ఆ విద్వేషం మీద చల్లటాన్ని మీద సీరియస్గా చర్యలు తీసుకుని వాళ్ళకి బెయిలబుల్ సెక్షన్స్ పెట్టినా కానీ నాన్ బెయిలబుల్గా పరిగణ. అంటే ఉదాహరణకి వర్ర రవీంద్రారెడ్డికి ఇచ్చిన ట్రీట్మెంట్ వీళ్ళకి కూడా ఇవ్వాలా? అంటే వర్ర రవీంద్ర చేసిన తప్పు లాంటిదే ఇది కూడా అవుతుందా? అంతే కదా. ఉదాహరణకి దానికన్నా ఎక్కువ ఇది. ఓకే, వాడు ఎక్కడో దాక్కుని రాశాడు, ఆ పోస్టులే రాశాడు. అది ఎవడన్నా చదువు రానోడు చదువుకోలేడు. ఇది అలా కాదు కదా, దృశ్యాలు చూస్తారు కదా యూట్యూబ్లో. దోళ్ళ అక్కడ పశువుల కాపరి కూడా యూట్యూబ్లో ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు ఇప్పుడు. యూట్యూబ్ పెట్టగానే ఇదంతా వాళ్ళు చూస్తారు. చదువు అవసరం లేదు దానికి. వింటాడో చూస్తాడు, ఎరగబడి నవ్వటం చూస్తాడు, ఇదేదో వినోదం అనుకుంటాడు. చులకన పలచన చేయటం తప్పు కదా అది. అకుర్రాడు ఒకవేళ పవన్ కళ్యాణ్ అభిమానం అనుకోండి బాధపడతాడు కదా. అలాంటి వాళ్ళకి కూడా నాకు ఎందుకో ఇలాంటివన్నీ చూస్తున్నాడు పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం పెరుగుతూ వచ్చిందండి. ఏంటి అన్యాయం ఇలాగ ఒకళ్ళ మీద అలాగ ఏకపక్ష దాడి చేయటం దుర్మార్గం. అతని వ్యక్తిగత జీవితం కదా అది. ఎవరికి వ్యక్తిగత జీవితం లేదండి. అందరి జీవితాల్లోనూ వాళ్ళకు ఒక గది, వాళ్ళు సెపరేట్గా ఉంటుంది జీవితం. ప్రజా జీవితంలో ఉన్నంత మాత్రాన, ప్రజల్లో నాయకుడిగా ఉన్నంత మాత్రాన తన జీవితాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని పబ్లిక్ చేసి దాన్ని ఎగతాళి చేసి చులకన చేయాలని రూల్ ఏమైనా ఉందా? తప్పు కదా అది. ఇప్పుడు కరుణానిధి గారు వాళ్ళు ఉన్నారు, 3 పెళ్ళిళ్ళు ఆయన చేసుకోలేదు, ఒక్కడు కూడా మాట్లాడే అక్కడ వాళ్ళని వాళ్ళు అవమానించుకోరండి. వాళ్ళు ఆ సంస్కారం సంస్కృతి మన దగ్గర ఎందుకు లేదు? కరుణానిధి గారిని ఎవడన్నా విమర్శిస్తాడండి? ఈయన ఎవరు అవునన్నా కాదన్నా ఇవాళ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినా, ఒక రాజకీయ పార్టీకి ఒక పార్టీకి అధ్యక్షుడైనా కాదనేది ఎవరు సార్? అటువంటి వ్యక్తి గౌరవప్రదం విపరీతమైన సినిమాలో అయితే పవర్ స్టార్, విపరీతమైన చిత్రం జయాపజయాలతో సంబంధం లేకుండా అభిమానులు ఆదరణ పొందుతున్న వ్యక్తి అతను. అతని పట్ల ఇలా చులకనగా మాట్లాడి ఎంతవరకు సబబు ఎవడన్నా వాడికాడు ప్రశ్నించుకోవాలా? అంటే వీడికి భయం భక్తి లేకుండా పోయిందనమాట.
అంటే ఏ రకంగానూ కూడా మనం ఎవడు ఏం చేయలేడులే మనల్ని అని చెప్పేసి వాళ్ళు ఉద్దేశంగా ఉంది కదా. అంచేత వాళ్ళు తోముడు తోమాలండి. అంటే మామూలుగా సబ్బెట్టు తోముకుంటారు. ఈ మధ్యకాలంలో వీపు మీద ఉన్న మట్టి పోవడానికి కొంచెం ఆ బ్రష్ లాంటిది ఇచ్చుకుని తోముకుంటున్నారు. గరికి చెత్త లాంటివి. గరుగ్గా ఉండి బ్రష్ పెట్టుకుని తోముకుంటున్నారు. వీళ్ళకి చేపలు తోమేది ఉంటుంది, చిన్న చెక్కకి మేకులు కొట్టి చేపలు బొచ్చు తోముతారు కదా, అవి ఊడిపోవడానికి. చేపల మీద ఉంటాయి కదా ఆ పులుసులన్నీ పోవడానికి ఒక చెక్కకి మేకులు కొడతారండి. చేపలు కొనుక్కోలేదు ఎప్పుడు మీరు ఇలా ఉంటుంది కొనుక్కున్నప్పుడు అది ఆ ముళ్ళ దువ్వెనలాగా ఉంటుంది, ఒక చెక్కకి కొడతారు మేకులు, దాంతో ఇలా తోముతారు. అలాంటివి తడుచుకుని ఈపు మీద తోమాలండి ఇప్పుడు నవరా అని. అలా నవ్వినోడు అందరిని కూడా తీసుకెళ్ళి ఒకసారి ఈపు కోకాల అటువంటి ఇచ్చుకుని అప్పుడు నవ్వండి అని అంత కసి వస్తుంది నాకు. వెళ్ళినా కదా ఎవరినన్నా తప్పండి, అది వికృత హాస్యం అవుతుంది, వికృత ఆనందం అంటారు దాన్ని, ఆ ఆనందం పొందటాన్ని. దానికి ఇలాంటి స్టాండప్ కామెడీస్కి పరిధులు ఇలాంటివి ఏమి ఉండవా? అంటే వ్యక్తిగత జీవితాల జోలికి వెళ్ళకూడదు. దానికి పరిధులు లేకపోతే పరిధులు మనం ఏర్పాటు చేయాలండి. డెఫినెట్గా చేయాలి. ఇప్పుడు ఆ పరిధుల ఏర్పాటులో భాగంగానే వీళ్ళకి ఫుల్ కోటింగ్ ఉంటుంది. మళ్ళా కానీ ఇటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక ముఖం 3 ముఖాలు అవుద్దని చెప్తాం. అది ఆ రోజు అంటే పవన్ కళ్యాణ్ మీద నీకు అంత అభిమానం కారిపోతుందంటే డెఫినెట్గా కారిపోద్ది, ఖచ్చితంగా కారుతుంది. దాంట్లో అనుమానం ఏముంది? దీన్ని ఇవాళ కొత్తగా మాట్లాడింది ఏం కాదు కదా. నేను అసలు మాట్లాడటం మొదలెట్టక ముందు తొలి ప్రేమ సినిమా నుంచి అతను ఫ్యాన్ అయిపోయిన రకంగా చెప్పాలండి. కృష్ణ గారు ఫ్యాన్, తర్వాత మహేష్ బాబు, తర్వాత ఏమైనా ఉంటే పవన్ కళ్యాణ్ సినిమాలో చూస్తాను. నేను టికెట్ కొనుక్కుని చూసే సినిమాలు ఆయనయే. మా కృష్ణ గారు, మహేష్ బాబు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ టికెట్ కొనుక్కుని ఇలా చూస్తాను అని అడిగి విశేషాలు అటు ఒకళ్ళిద్దరే. మిగతా అన్నీ కూడా ఫ్రీగా వస్తేనే చూస్తాను ఇంట్లో ఓటీటీలోని. డెఫినెట్గా మనమే కాదని ఎవరు చెప్తారు? వాళ్ళకి ఆ వ్యక్తులకి ఇవ్వాల్సిన వాళ్ళ వ్యక్తిగత జీవితం నీకు ఏంట్రా సంబంధం? అసలు నువ్వెవడో దాని గురించి మాట్లాడడానికి. స్టాండప్ కామెడీ అంటే మీకు ఇంకొక సీన్ గుర్తు రావట్లేదా? స్టాండప్ కామెడీ చూసి వచ్చి నేను జీవితంలో ఎప్పుడూ ఇంతలా నవ్వలేదు అని ట్వీట్ చేసిన. అంటే మీకు స్టాండప్ కామెడీ చేయటం వల్ల వికృతానందం పొందటం వల్ల వచ్చే మానసిక రుగ్మత అది పెరిగి వాళ్ళకి జీవితాలకు నష్టం కలిగించడం ఒక ఎత్తు అయితే, అది చూసి ఎక్కువ నవ్వుకున్నవాడు కూడా మడతడిపోయింది కేటీఆర్కి. ఏంటండి ఆ ట్వీట్ వేసిన పాపానికి అతను నిజంగా చంద్రబాబు గారు అరెస్ట్ చేయడని వేసాడో, నేను అలాగే వేయలేదని మామూలుగా వేసాను అన్నాడు ఇప్పుడు, కానీ ఆ వాళ్ళు మాత్రం బాగా నవ్వుకున్నాను అన్నాడు. జీవితంలో ఎప్పుడు నవ్వలేదు. నీకు అంత నవ్వు వచ్చిందా? మళ్ళీ 5 ఏళ్ల పాటు నీ ముఖంలో నవ్వు చూడకూడదు అనుకుంటున్నామని చూడనివ్వలేదు. అతని ముఖం మీద నవ్వు చూడట్లేదు, జేవురుమంటా ఉంటుంది ఇప్పుడు పాపం. నిజంగా వాళ్ళు ఏం తప్పు చేయలేదు. కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ సామాన్యుడికి ఏం నష్టం కలిగించలేదు. తెలంగాణ గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడు ఇదే మాట చెప్పండి. వాళ్ళు ఇలాంటి చేష్టల వల్ల హృదయాలు గాయపరచకూడదు ఎవరైనా. నువ్వు ఎంతనా పెట్టు, నువ్వు పొద్దున్నే దాకా పొద్దున్నే బ్రేక్ఫాస్ట్, లంచ్, స్నాక్స్, డిన్నర్ ఇచ్చి వెళ్ళేటప్పుడు దవడమే కొట్టారనుకోండి, మీరు ఏం చేస్తాడు తిన్నవాడు? అలాంటి పని చేయకూడదు. ఎప్పుడు హృదయాలు గాయపరచకూడదు, హర్ట్ అవ్వకూడదు ఎవడన్నా. ఈ స్టాండప్ కామెడీ వాళ్ళకి 2 కాళ్ళు మోకాళ్ళు గడి తెస్తే అప్పుడు అటు ఇటు కానీ స్టాండప్ కామెడీ లాంటి చేసుకుంటారు కూర్చోబెట్టి. చాలా కఠినంగా ఉండాలండి అందులో మొగమాటం ఏం లేదు. నేను చెప్తాను కదా, అంటే వాళ్ళ స్టూడెంట్ మాట్లాడేసి గాయపరిచేయచ్చు, వాళ్ళు మాత్రం చట్ట ప్రకారం శిక్షించాలా? వాళ్ళు పరిధులు దాటి వెళ్ళినాడు, మనం పరిధులు దాటి వెళ్తే తప్ప? అదే తప్ప మీరు చేస్తారా అని అపభావాలు మాట్లాడతారు. ఖచ్చితంగా చేయాలి. రోమ్లో ఉన్నప్పుడు రోమన్లో ఉండాలి. ఎవరికి వచ్చిన భాషలో మనం మాట్లాడాలి. ఆడు మంగోలియన్ మాట్లాడితే మనం ఇటాలియన్ మాట్లాడితే ఆడికైనా అర్థమవుద్దా? ఆడు ఏ భాష మాట్లాడితే మనం అదే భాష మాట్లాడాలి. ఆడు ఏ రకంగా ఎక్కిరిస్తాడో మనం అదే రకంగా ఎక్కిరించాలి. అప్పుడు దారిలో కొత్త నొప్పి తెలుస్తుంది వాడికి. ఆ నొప్పి తెలియాలి. ఆ నొప్పి తెలియనంత వరకు, వాడు తెలుసుకోలేనంత వరకు సమాజంలో మార్పు రాదండి. ఇప్పుడు జైలు శిక్ష ఎందుకు వేస్తారో, వాళ్ళు పరివర్తన పశ్చాత్తాపం కలగాలండి. ఎగ్జాక్ట్లీ. ఆడు జైల్లో ఉండి స్వేచ్ఛ కోల్పోయిన తర్వాత, ప్రాథమిక హక్కులు కోల్పోయిన తర్వాత ఆడికి అప్పుడు అర్థమవుద్ది మనం ఎంత తప్పు చేసామని. ఆ తెలిసిన తర్వాత వాళ్ళ పరివర్తన, అది అప్పటికి కూడా మారిపోతే జగన్లాగా మనం ఏం చేయలేం. వీళ్ళకి ఇంకోసారి ఇంకా అవకాశం ఉంటుందా? స్టాండప్ కామెడీ చేసే అవకాశం ఉంటుందా వీళ్ళకి? ఈసారి మళ్ళీ చేస్తే అక్కడే తొడలు తింటారు. ఆల్రెడీ నిన్న మొన్న వెళ్ళి అక్కడే స్టేజ్ మీద అటాక్ చేశారు కదా, ఆ పరిస్థితి తెచ్చుకోవడం ఎందుకు? రైట్ సార్, థ్యాంక్ యూ.